80వ కీర్తన 8వ చరణం నుంచి 11వ చరణం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ నాతో కలిసి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించను. ఇంకోసారి అందరూ, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. రైట్, ఇక అందరూ తలలు పైకెత్తి నా వైపు చూడండి. ఐగుప్తులో నుండి ఒక చిన్న ద్రాక్షావల్లిని దేవుడు తెచ్చి ఇజ్రాయేలు అనే ప్రాంతంలో నాటాడు. ఆ చిన్న ద్రాక్షావల్లి పెరిగి పెద్దదై ఇటు యూఫ్రటీస్ నది మొదలుకొని అటు మధ్యధరా సముద్రం వరకు దేశమంతా దాని కొమ్మలు వ్యాపించాయి. ఎందుకు అది అంత మహా గొప్ప వృక్షం అయిందంటే దాని వేరు లోతుగా పారిందట. చెప్పండి, ఆ వృక్షం అంత మహా గొప్ప వృక్షం ఎందుకయింది? దాని వేరు లోతుగా పారింది. ఎక్కడో చెట్టు కనపడుతుంది, అలాగని అది ద్రాక్ష చెట్టు అనుకునేరు గాక. రాజు తమ్ముడు, ఏ చెట్టు అది? ద్రాక్ష చెట్ట. ఆ ద్రాక్షకాయలు ఉన్నాయి, తినరాపో. అది అంత పెద్ద చెట్టు అవటానికి కారణం, ఏదైనా చెట్టు ఎదగాలన్నా పెద్దది కావాలన్నా వేరేం కావాలి? లోతుగా పారాలి. వేరు ఎంత లోతుగా పారుతుందో చెట్టు అంత ఎత్తు ఎదుగుతుంది, అంత విశాలంగా వ్యాపిస్తుంది. అయితే ఈ స్థలంలో ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ఆ ద్రాక్షావల్లి ఎవరు? లోతుగా వేరు పారటం దేని గుర్తుగా ఉంది? త్వరగా చెప్తాను. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ఈ ద్రాక్షావల్లి ఆధ్యాత్మికంగా 4 అనుభవాలకు గుర్తు. ఈ ద్రాక్షావల్లి ఒకటి ఇశ్రాయేలీలకు గుర్తు, రెండవది మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు, మూడవది క్రొత్త నిబంధన సంఘానికి గుర్తు, నాలుగవది ఈ ద్రాక్షావల్లి నాకు మీకు ఇది సాదృశ్యంగా ఉంది. ఐగుప్తులో నుంచి తెచ్చేటప్పుడు ద్రాక్ష చెట్టును తేలేదట. ఏం తీసుకొచ్చాడు? ద్రాక్ష వల్లిని తీసుకొచ్చాడు. చెట్టు పెద్దగా ఉంటుందా, తీగ పెద్దగా ఉంటుందా? అంటే చిన్న తీగను దేవుడు కోరుకొని ఐగుప్తులో నుంచి దేవుడు ప్రత్యేకపరిచి కనాను దేశానికి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలను నాటాడు. ఇశ్రాయేలీలను నాటిన తర్వాత అద్భుతం, ఆ ఇశ్రాయేలీలు ఇటు మధ్యధరా సముద్రం మొదలుకొని అటు యూఫ్రటీస్ నది వరకు ఆ చిన్న ఇశ్రాయేలీలు దేశమంతా వ్యాపించారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుడు తీసుకొచ్చేటప్పుడు ద్రాక్ష చెట్టును ద్రాక్ష తీగను తెచ్చాడు. చిన్నదాన్ని తీసుకొచ్చి పెంచి దాన్ని పెద్దదానిగా మార్చాడు. అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా చేసి ఉన్నాను అంటాడు. అయిలరా, మనం ఆరాధించే దేవుడు ఆయన భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడైనా ఆ మహాదేవుడు ఎవరిని కోరుకుంటారో తెలుసా? చిన్న చిన్న వారిని కోరుకుంటాడు, చిన్న చిన్న వ్యక్తులను కోరుకుంటాడు. మీరు చూడండి, యేసుక్రీస్తు వారు యెరూషలేము అనే పెద్ద పట్టణంలో పుట్టల, చిన్న గ్రామం బెత్లెహేము గ్రామంలో పుట్టాడు. ఆ రోజుల్లో గలిలయ సముద్రం గుండా యేసయ్య ప్రయాణమై వెళ్ళాల్సి వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు టకామని చెప్పండి, పెద్ద దోణిని ఎక్కాడు అని రాసుందా, చిన్న దోణిని ఎక్కాడు అని రాసుందా? అంటే దేవుడు ఏ దోణిని కోరుకున్నాడు? చిన్న దోణి. యేసుక్రీస్తు వారు ఆ మట్లాది వారపు దినాన యెరూషలేముకి వెళ్ళాల్సి వచ్చి
గాడిదను గాడిద పిల్లను తీసుకురమ్మన్నాడు. మిమ్మల్ని అడుగుతా, యేసయ్య గాడిద మీద ఎక్కాడా, గాడిద పిల్ల మీద ఎక్కాడా? ఎంతకి తెలిసి చెప్తున్నారా, కలిసిద్దని చెప్తున్నారా మీరు? చెప్పాలి. గాడిద పిల్ల మీద ఎక్కాడు కదా. విచిత్రం, చిన్న గ్రామంలో పుట్టాడు, చిన్నదోని ఎన్నుకున్నాడు, చిన్న గాడిద పిల్ల మీద ఎక్కాడు. ఈ దేవుడు ఎవరంటే చిన్నవారిని కోరుకొని పెంచి పెద్దవారిగా మార్చే దేవుడు ఈ దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఒకవేళ నువ్వు బ్రతుకుతున్న నీ గ్రామంలో నీ కుటుంబం చిన్న కుటుంబమా, ఆర్థికంగా పేద కుటుంబమా, నీ కుటుంబాన్ని చూసి 10 మంది ఇది ఎంత, దీని బ్రతికెంత, దీని బ్రతికెప్పుడు అప్పులే, మా దగ్గర చేయి చాచి అడుక్కుంటుంది, వీళ్ళకు సొంత ఇల్లు కూడా లేదు, అద్దింట్లో బ్రతుకుతున్నారు. సరే, ఒకవేళ సొంత ఇల్లున్న తాటాకులతో కప్పబడింది, ఇక వర్షం వచ్చిందంటే ఇంటికి బయటికి తేడా ఉండదు, ఎప్పుడు ఇల్లు నానుతూ ఉంటుంది. వీళ్ళ బ్రతుకు పేద బ్రతుకు, వీళ్ళ బ్రతుకు విలువలేని బ్రతుకు అని ఒకవేళ గ్రామం నేను చిన్నచూపు చూసిందా? ఇదెంత, దీని బ్రతుకెంత, గ్రామం నేను గూర్చి నీచంగా మాట్లాడిందా? చివరికి నీ తోబుట్టువులు కూడా నీ పేద స్థితిని చూసి నేను ప్రక్కన పెట్టారా? నీ గ్రామమంతా నిన్ను చిన్నచూపు చూసిందా? ఒక శుభవార్త, మనుషులు నిన్ను చిన్నచూపు చూస్తూ ఉంటే ఆకాశమందలి దేవుడు నీ వైపే తదేకంగా చూస్తున్నాడు. నీలాంటి దాన్నే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనలాంటి చిన్నవారిని కోరుకొని, ఆయన కోరుకొని చారదీసిన తర్వాత చిన్నవారిని చిన్నవారిగానే ఉంచడట. ఏం చేస్తాడో తెలుసా? ఆ చిన్నవారిని ఆయనే పెంచి పెద్దవారిగా దేవుడు మార్చునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. దేవుడు ఎప్పుడు బైబిల్లో దేవుని మనసు చూస్తే చిన్న చిన్న వారినే కోరుకున్నాడు, తృణీకరించబడిన వారినే కోరుకున్నాడు, వెలివేయబడిన వారినే కోరుకున్నాడు. అక్కడ దాకా ఎందుకు, మీకు అర్థమయ్యేటట్లుగా ఒక మాట చెప్తాను. దేవుడు మనుషుణ్ణి అనగా ఆదామును దేనితో చేశాడు? నేల మట్టితో చేశాడు. బంగారంతో చేయలా, వెండితో చేయలా, దేవదారు కర్రలో నుంచి చేయలా. ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నిటిలో విలువలేని పదార్థం ఏదైనా ఉన్నదంటే మట్టి. నాకు సమాధానం చెప్పండి. బంగారానికి విలువ ఉందా, మట్టికి విలువ ఉందా? పెద్దగా చెప్పాలి. ఇప్పుడు తులం ఎంత మీకు తెలియదు, మా అన్నకు తెలుస్తుంది. ఎంత అన్న తులం? 1,20,000 దాటిపోయింది. 1,60,000 నాకేం తెలిసిద్ది అన్న, మీరు చెప్తే కదా. 1,60,000. గమనించండి, బంగారంతో మనిషిని చేయలా, దేవదారు కర్రతో మనిషిని చేయలా. దేంతో చేశాడు? నేల మట్టితో, విలువలేని మట్టితో చేశాడు. నేనంట మట్టి అంత విలువలేందో, మనం దారిని వెళ్తూ ఉన్నాం, మన కాలుకు మట్టి బురద అంటింది. బురద అంటిన వెంటనే ఏం చేస్తాం? యాక్చి అని ఆ బురదను అక్కడే రుద్దేసేసి వెళ్ళిపోతాం, అక్కడే దులుపుకుంటాం. గమనించండి, మనం అట్లా దారిని వెళ్ళేటప్పుడు బురద కాకుండా బంగారు గొలుసు దొరికితే, కాలుకు బంగారు గొలుసు దొరికింది అనుకోండి, కాలుకు బంగారు గొలుసు తగిలింది అనుకోండి, యాక్చి అని అంటారా? వంగి జేబులో పెట్టుకొని అక్కడి నుంచి హానోకు మాయమైనట్టు మాయమైపోతారా? కదా. దేవుడు బంగారంతో చేయలా, మట్టితో చేశాడు. ఎవరిని? మనిషిని. ఎవరి మనిషి? గమనించండి, నేల మట్టితో మనిషిని చేశాడు, కానీ ఆకాశం క్రింద సృష్టికి పైన ఉన్న సమస్త జీవరాశులలో అత్యంత మేధావితనం కలిగినవాడు, అత్యంత జ్ఞానం కలిగినవాడు, అత్యంత వివేకవంతుడు, అత్యంత అద్భుతమైన వాడు మనిషే. ఇక్కడుండి ఫోన్ చేస్తే అమెరికాలో అరక్షణంలో హలో అంటున్నాడు, అంగారగ్రహం మీదకి వెళ్ళగలుగుతున్నాడు, చంద్రగ్రహం మీదకి వెళ్ళగలుగుతున్నాడు. ప్రపంచంలో అద్భుతమైన మేధావి మనిషే. గమనించండి, ఈ అద్భుతమైన మేధావిని దేవుడు ఎందులో నుంచి సృష్టించాడు? ఇంకోసారి చెప్పాలి, ఈ అద్భుతమైన మేధావిని మట్టిలో నుంచి సృష్టించాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? చీప్ మెటీరియల్లో నుండి చీఫెస్ట్ వ్యక్తిని దేవుడు కలుగు చేశాడు. అంటే విలువలేని దానిలో నుండి అత్యంత విలువైన మనుషుని దేవుడు పుట్టించాడు. గ్రామమా, ప్రజలారా, ఒకవేళ మీ గ్రామంలో మీ గ్రామస్తులు మిమ్మల్ని చూసి, మా గ్రామంలోనే ఇది పేదది,
వీడు దిక్కులేనోడు, వీడు దరిద్రుడు, వీడు కులం తక్కువడు, వీడు ఎన్నిక లేనివాడు. ఒకవేళ గ్రామం నిన్ను చిన్నచూపు చూస్తే, గ్రామం నిన్ను తృణీకరిస్తే, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? తృణీకరించబడిన ప్రజల మధ్యలోనే నిన్ను మూలకు తలరాయిగా మార్చగలిగిన దేవుడు. ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ ఎగతాళి చేయబడ్డావో, ఎక్కడ గేలి చేయబడ్డావో, ఎక్కడ తలదించుకొని బ్రతుకుతున్నావో అక్కడే నీ తలపైకెత్తి మహారాణిలాగా నిన్ను ఊరేగించగలిగిన దేవుడు, మహారాజులాగా నిన్ను ఊరేగించగలిగిన దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం. అయితే దైవజనమా గమనించండి, ఇశ్రాయేలీలు అనే చిన్న ద్రాక్షావల్లిని తీసుకొచ్చారు. యూఫ్రటీస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు వ్యాపించింది. ఈ ద్రాక్షావల్లి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు. లేఖనాల్లో మీరు ఎరుగుదురు కదా, పరలోకపు తండ్రి మంచి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని, మీరు నాలో తీగలు. యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లి. యేసుక్రీస్తు అనే ద్రాక్షావల్లి చిన్న ద్రాక్షావల్లిగా బెత్లెహేములో ఆయన పుట్టాడు. విచిత్రం తెలుసా? బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశానికి మాత్రమే పరిమితం కాల, మధ్యధరా సముద్రం నుండి యూఫ్రటీస్ నది వరకు మాత్రమే పరిమితం కాల. యేసుక్రీస్తు అనే చిన్న ద్రాక్షవల్లి ఇజ్రాయేలు దేశపు సరిహద్దులు దాటి అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ప్రపంచమంతా ఈ ద్రాక్షవల్లి విస్తరించింది. అయితే ఆయన వచ్చేటప్పుడు పెద్ద ద్రాక్షవల్లిగా వచ్చాడా, చిన్నవాడిగా వచ్చాడా? స్వరమెత్తాలి. పెద్దవాడిగా వచ్చాడా, చిన్నవాడిగా వచ్చాడా? వచ్చేటప్పుడు చిన్న ద్రాక్షవల్లిగా వచ్చాడు. ఆ చిన్న ద్రాక్షవల్లిగా మిగిలిపోలేదు, ప్రపంచాన్ని కప్పే మహా గొప్ప వృక్షంగా మార్చబడింది. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో యేసుక్రీస్తు ఎలా మహావృక్షంగా మార్చబడ్డాడో నీ బ్రతుకును కూడా దేవుడు అలా మార్చునుగాక. అయితే ఒక ద్రాక్షవల్లి అంత మహా గొప్ప చెట్టుగా మారటానికి కారణం బైబిల్లో మనం చూస్తాం కదా, దాని వేరు లోతుగా పారి. ఏ క్రైస్తవుడికైతే వేరుంటుందో, చెట్టు ఎదగాలంటే వేరుండాలి. చెట్టు భవిష్యత్తు అంతా వేరు మీద ఆధారపడుతుంది. వేరు ఎంత లోతుగా వెళ్తుందో చెట్టు అంత ఎత్తెదుగుతుంది, అంత విశాలమైన కొమ్మలు వస్తాయి. చెట్టు బ్రతుకు వేరు మీద ఆధారపడ్డట్లుగా క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికంగా 5 రకాల వేర్లు ఉన్నాయి. ఈ 5 రకాల వేర్లు నువ్వు కలిగి ఉంటే చిన్న స్థితిలోనే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఈ భూలోకంలో నిన్ను పెంచి పెద్ద చేసి ఎంత ఎత్తు ఎదిగింప చేస్తాడో తెలుసా? పరలోకం చేరి అంత ఎత్తుకు దేవుడు ఎదిగింపజేస్తాడు. పరలోక రాజ్యానికి చేరి అంత ఉన్నత స్థానానికి దేవుడు తీసుకొని వెళ్ళునుగాక. నంబర్ 1, వేరు అనేది మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. ఎలాగూ అంటే ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి ఇలా రాసింది. ఏమని రాసిందంటే, ఆయన దావీదు వేరు చిగురు అని రాసింది. నాతో కలిసి చెప్పండి, ఆయన. వినపల్ల, ఆయన దావీదు వేరు చిగురు. ఎవరి చిగురట? దావీదు వేరు చిగురు. ఎవరాయన? ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని వాక్యం వేరుతో పోల్చింది. విన్నారు కదా? చెట్టు వేరు మీద ఆధారపడ్డట్లుగా క్రైస్తవుడు ఎప్పుడు యేసుక్రీస్తు మీద ఆధారపడేవాడై ఉండాలి. మూఢనమ్మకాల మీద ఆధారపడకూడదు, బలం మీద ఆధారపడకూడదు, తెలివితేటల మీద ఆధారపడకూడదు, జనబలం, ధనబలం, కులబలం వీటి మీద ఆధారపడకూడదు. ప్రతి క్రైస్తవుడు జనబలం మీద కాదు, కులబలం మీద కాదు, దైవ బలం మీద, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దైవ బలం మీద ఆధారపడేటువంటి వాడిగా ఉండాలి. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వేరు కలిగిన చెట్టు ఎదిగినట్లుగా యేసుక్రీస్తు మీద ఆధారపడేవాడు ఎదగటం ప్రారంభించునుగాక. కొంతమంది వేటి మీద ఆధారపడతారంటే మూఢనమ్మకాల మీద ఆధారపడతారు, మూఢ విశ్వాసాల మీద ఆధారపడతారు. ఒకరోజు ఒక ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. అయ్యగారు, ఈ పెళ్లిలో మీరే వివాహం చేయాలి అయ్యగారు అన్నాడు.
నాకు అవకాశం ఉంటే చేస్తారులే అయ్యా అన్నాను. ఆ పెళ్లి కార్డు తీసుకొచ్చినప్పుడు ఆ పెళ్లి కార్డుకి 4 మూలల అదేదో రాశాడు. 4 మూలల పెళ్లి కార్డుకి ఏదో రాశాడు. ఏమి రాసి ఉంటాడు చెప్పండి? మీకెడ తెలుసు? అంటే ఇందు మూలంగా నాకు తెలిసింది ఏంటంటే ఇది కూడా ఆ బ్యాచే, అదే స్కూల్లో ఆయన ఎక్కడో హైదరాబాద్లో చేసిన ఆయన మీకెడ తెలుసు? మీ చుట్టమే. అది శుభం కలుగు చేస్తుందా? ఇందాక దైవజనులు చెప్పారు కదా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నిద్రించడం అంటే దేవుని మీద ఆధారపడి బ్రతకటం. నా దిక్కు నీవయ్యా, నా ఆధారం నీవయ్యా, నీవు తప్ప మరొక ఆధారం లేదని ఎవరు పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుంటారో, యేసుక్రీస్తే నా ఆధారం, ఈ మూఢనమ్మకాలు కాదు నా ఆధారం, ఈ మూఢ విశ్వాసాలు కాదు నా ఆధారం అని పరిపూర్ణంగా ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారు నిద్రించుచుండగా ఆయన వారికి నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఆ మూలలు ఏదో రాశాడు. ఏ రాశాడు మీకు అర్థమైంది. ఆ పెళ్లి కార్డుకు పైన వాక్యం ఏమి రాశాడో తెలుసా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని రాశాడు. మంచిది, భలే వాక్యం పెట్టాడే అని సంతోషించా. కొంచెం కిందకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి పేరుకు ముందు 2 సుక్కలు, తమ్ముడా రాజేష్ నీ పేరు చెప్తా ప్రస్తుతానికి, రాజేష్ అని రాశాడు. రాజేష్కి ముందేం రాశాడు చెప్పండి? చీనా, చీర తమ్ముడా, శ్రీ కాదు, చి అంటే చిరంజీవి అని. చి అని 2 సుక్కలు పెట్టి రాజేష్ అని రాశాడు. కింద కోడల పేరు ఏమని రాశాడో తెలుసా? పేరుకు ముందు చి లా సౌ అంటే చీలా సౌ అంటే ఉందా, స్కూల్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు. రాశాడు. రాసి కోడల పేరు రాసి సోమవారం ఉదయం శుభముహూర్తాన ఉదయం 9:45 వివాహం జరిపించబడిన మనోడు సెకండ్లు కూడా వదిలిపెట్టల. నాకు డౌట్ వచ్చింది. ఉదయం 9:45 అన్నాడు, దాని ముందు ఏమన్నాడు? శుభముహూర్తం అన్నాడు. నాకు వెంటనే డౌట్ వచ్చి ఈ పెళ్లి తేదీ ఎవరు నిర్ణయించారన్న. ఆయన ఇట్లా తలగొక్కుంటే ఏమన్నాడంటే, మా ఫ్యామిలీ పంతులు గారు నిర్ణయించారండి అన్నాడు. థామస్ అన్న, అంతకు మునుపు ఫ్యామిలీ డాక్టర్ పేరు విన్నా కానీ ఫ్యామిలీ పంతులు గారి పేరు నేను వినలా. అంటే ఈ లేఖంగా ముహూర్తాల కోసం పంతులు గారినే కుటుంబం కోసం పెట్టుకున్నారు. అయిలరా, ఈరోజు మన వేటకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ముహూర్తాలు చూడకండి. ఈరోజు ఇల్లు కట్టొచ్చా కట్టకూడదా? ముహూర్తాలు చూడకండి. ఇది మంచి రోజా చెడ్డ రోజా? ముహూర్తాలు చూడకండి. నేనంట, యేసుక్రీస్తు నీతో ఉంటే ప్రతిరోజు మంచి రోజే, ప్రతిరోజు మంచి రోజే. చివరికి అమావాస్య కూడా నీకు ఆశీర్వాదకరమైన రోజే. నమ్మిన బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసు ప్రభు నీతో ఉంటే విశ్వాసం కలిగి ఆయన మీద ఆధారపడి యేసు ప్రభువును కలిగి ముహూర్తాలు విచారించకుండా దేవుని మీద విశ్వాసంతో నువ్వు అడుగు వేస్తే, యేసయ్య నీతో ఉంటే ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదైనా అయిపోద్ది. ఒకవేళ దయ్యాల కొంపలో నువ్వు అడుగుపెట్టినా అది దేవదూతల నిలయంగా దేవుడు మారుస్తాడు. యేసయ్య లేకుండా నువ్వు ఏదేనలో అడుగుపెట్టు, నీ అడుగు దయ వల్ల ఎడారి కాకపోతే నన్ను అడుగు. విన్నారా? యేసయ్య లేకుండా నువ్వు దేవదూతల కొంపలో అడుగుపెట్టు, అది ఆ తర్వాత దయ్యాల కొంప కాకపోతే నన్ను అడుగు. నేనంట, యేసు నీతో ఉంటే ప్రతిరోజు మంచి రోజే. పెద్దగా చెప్దాం ఆమేన్. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. నేను అడిగా, అయ్యా ఇదేంటయ్యా శుభముహూర్తం అన్నావు, ఉదయం 9:45 అన్నావు, ఎందుకయ్యా అంటే మా ఫ్యామిలీ పంతులు గారు పెట్టాడండి అన్నాడు. బుద్ధి ఉందయ్యా? ముహూర్తాలు చూస్తే కొంతమంది చూస్తారు, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. అయినా క్రైస్తవుడు ఇదేంటి? ఆయన అంటాడు, అయ్యగారు పెళ్ళి మాత్రం మా పాస్టర్ గారే చేస్తాడు, ముహూర్తం మాత్రం అమ్మా పెళ్లి చేసేది మాత్రం పాస్టర్ గారే, పెళ్లి తేదీ నిర్ణయించేది మాత్రం నేను. అప్పుడు అన్నా, నేను ఈ పెళ్లిలో వచ్చి వాక్యం చెప్పాలంటే
పైన వాక్యం కొంచెం మారిస్తే నేను వచ్చి వాక్యం చెప్తానన్నా. ఏం మార్చాలి చెప్పండి అన్నాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అని రాసావు కదా, అక్కడ ఏమని రాస్తామంటే ఇది పంతులు గారు ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని రాయన్న. అంటాడు బైబిల్లో అట్ట లేదుగా. బైబిల్ ఏమని రాసింది చెప్పాలి గట్టిగా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని ఉంది కదా, బైబిల్లో అట్లా లేదుగా. మరి యెహోవా ఏర్పాటు చేసిన దినాన్ని నువ్వు పెట్టుకోలేదు కదా, ఎవరో పంతులుగా ముహూర్తం చూసావు కదా, ముహూర్తం చూసావు కాబట్టి ఇది పంతులు గారు ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదు అని రాయన్న. బైబిల్ అట్లా లేదో అని నా వైపు కొర చూసి ఏమన్నాడు తెలుసా, హైదరాబాదులో మీరు ఒక్కళ్ళే పాస్టర్లా, 500 పడేస్తే 50 మంది పాస్టర్లు వచ్చి పెళ్లి చేస్తారు, ఇక హైదరాబాద్కు నువ్వు ఒక్కడివే పాస్టర్ అన్నట్టు అని ముఖం పుచ్చకాయ అంత లావు పెట్టుకొని ఆ పెళ్లి కాడు తీసుకొని వెళ్ళాడు. పెళ్ళైన 3 నెలల తర్వాత కనపడ్డాడు. అయ్యా కొడుకు కోడలు ఎట్లున్నారు అన్న. పక్క నవ్వుతా ఏమన్నాడు తెలుసా, శుభముహూర్తాన వివాహం చేయుట ఎలా, వారు ఎలా ఉన్నారని మీరు అడుగుట ఎలా, చిలకా గోరింకల్లాగా సంతోషంగా ఉన్నారన్నాడు. ఏమన్నాడు చెప్పండి, మీరు చివరి మాట చెప్తే అట్ట మొత్తం చెప్పండి. శుభముహూర్తాన సరే, శుభముహూర్తాన వివాహం చేయుటయాలా, వారు ఎలా ఉన్నారని మీరు అడుగుటయాలా, వారు శిలకా గోరింకల్లాగా సంతోషంగా ఉన్నారు అన్నాడు. మంచిదిలేయా, అలా సంతోషంగా ఉంటూ మంచిదే. కొన్నిసార్లు మనం బుద్ధిహీనంగా ప్రవర్తించినా, ఇందాక అన్న చెప్పారు కదా, ఆయన వాత్సల్యం దినదినం, దేవుడు ప్రేమ కలిగినోడు కదా, ఆయన దయను బట్టి మనం కొన్నిసార్లు పొరపాటు చేసిన క్షమిస్తాడు. మంచిదయ్యా, వాళ్ళు సంతోషంగా ఉండటమే సంతోషం అని చెప్పాను. ఇంకొక 6 నెలల తర్వాత, అంటే పెళ్ళైన 6 నెలల తర్వాత కనపడ్డాడు. నేను ఉండబట్టలేక అడిగా, ఈసారి ఎట్టున్నాడు తెలుసా, నెత్తి మీద తడిగొడ్డేసుకొని వర్షానికి తడిసిన కోడి ఉంటుంది చూసారా, వర్షానికి తడిసిన కోడిలాగా తడి పట్టేసుకొని కనపడ్డాడు. నేను ఉండబట్టలేక అడిగా, అయ్యా శిలకా గోరింకలు ఎట్టా ఉన్నారు అన్న. అంటాడు, ఇంకేమి శిలకా గోరింకలండి, ఆ శిలకా గోరింకలు కాస్త పాము ముంగిసలు అయిపోయారు. ఆ కోడల పిల్ల మా ఇంటికి వచ్చి 6 నెలలు కాలేదయ్యా, 60 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూతో తిప్పిందయ్యా. నేను అనుకున్నా, శుభముహూర్తాన వివాహం చేయుటయాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళటంలో విచిత్రం ఏముంది అందులో. బిడ్లారా, చీకటికి వెలుగుకు పొత్తు లేదు. దేవుని ప్రజలు ఎప్పుడు చీకటి సంబంధమైన ఆచారాలు, అన్ని ఆచారాలు ఆచరించే వ్యక్తులుగా ఉండకూడదు. నేనంటా యేసుక్రీస్తు మీద ఆధారపడి, అయ్యా నా దిక్కు నీవే, నిన్ను నమ్ముకొని నేను బ్రతుకుతున్నా, నీవు తప్ప నా బ్రతుకులో ఇంకొక ఆధారం లేదు. మేలు చేసినా నీవే నా దేవుడు, మేలు చేయకపోయినా నీవే నా దేవుడు, ఆశీర్వదించినా నీవే నా దేవుడు, ఆశీర్వదించకపోయినా నీవే నా దేవుడు అని ఆయన మీద ఆధారపడు. అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. చిన్నవాడిగా ఉన్న నిన్ను నా దేవుడు పెంచి పెద్దవాడిగా నా దేవుడు నిలవబెట్టునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. ఎప్పుడు ఎవరి మీద ఆధారపడాలి టకమని చెప్పండి. వినండి, నేను పాలిటెక్నిక్ చదువుకుంటున్న రోజుల్లో ఆ రోజు ఎగ్జామ్, సాలిడ్ మెకానిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ నాకు రాదు, చాలా టఫ్ సబ్జెక్ట్. ఆ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళే ముందండి అర్ధగంట సేపు మోకరించి రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు పెట్టి ప్రార్థన చేశా. దేవా, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నాయి కదా, చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట నీ చేతిలో ఉంది కదా అయ్యా, ఈ ఎగ్జామ్ బాగా రాసేటట్లుగా నాకు సహాయం చేయ్యా అని నాకు రాని సబ్జెక్టు కోసం అర్ధగంట సేపు ప్రార్థన చేశా. సాలిడ్ మెకానిక్స్ కొరకు రాశాను, వచ్చాను. ఆ తర్వాత 2వ రోజు థర్మోడైనమిక్స్, అది నాకు బాగా ఫేవరెట్ సబ్జెక్టు, అద్భుతంగా నేను దాన్ని రాయగలను. శ్రీనివాస్ అన్న మీకు తెలిసి ఉండొచ్చు కదా, థర్మోడైనమిక్స్ మెకానికలే కదా మీరు. ఆ థర్మోడైనమిక్స్ ఎగ్జామ్ రాసేయటానికి వెళ్ళేటప్పుడు అది నాకు బాగా వచ్చు. ఎంతసేపు ప్రార్థన చేశానో తెలుసా,
సరిగ్గా లెక్కేస్తే 30 సెకండ్లు ప్రార్థన చేశా. ఎంతసేపు? అట్లా ఎగ్జామ్కి వెళ్ళే ముందు నిలవబడి, రూమ్లో నిలవబడి, దేవా ఎగ్జామ్కి వెళ్తున్నాను, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మీరు కూడా ఆమేనన్నారా? అర నిమిషం ప్రార్థన చేశా. ఎందుకు అర నిమిషం ప్రార్థన చేశానో తెలుసా? ఈ సబ్జెక్టు నాకు బాగా వచ్చు, నేను బాగా లెక్కలు చేయగలను, దీని ఫార్ములా నాకు బాగా వచ్చు. నా బలం మీద ఆధారపడ్డా, నా తెలివి మీద ఆధారపడ్డా, నా జ్ఞానం మీద ఆధారపడ్డా. ఎగ్జామ్ రాశా, రిజల్ట్స్ వచ్చినాయి. నేను రాయలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా అని అనుకున్న సబ్జెక్టులో 88 మార్కులు వచ్చినాయి. నేను రాయగలను, నేను తెలివి కలిగినోడిని, ఈ మ్యాథ్స్ నాకు బాగా వచ్చు అనుకున్న సబ్జెక్టులో చెప్పండి, ఫెయిల్ అయ్యానా? లేదురా తల్లి, వీళ్ళు ఫెయిలే చేశారు నన్ను. లేదు, ఫెయిల్ కాల, 78 మార్కులు వచ్చినాయి. నేను రాయలేను ప్రభా, నా జ్ఞానం నువ్వే. దేవుని మీద ఆధారపడ్డా, 88 మార్కులు వచ్చినాయి. ప్రతి దినం దేవుని మీద ఆధారపడు, నీ శక్తికి మించిన అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమెన్, గట్టిగా చెప్దాం ఆమెన్. చెట్టు అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? వేరు మీద ఆధారపడి ఉంటుంది. క్రైస్తవుడు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? యేసుక్రీస్తు అనే వేరు మీద నువ్వెంత ఆధారపడతావో అంతకంతకు దేవుడు ఎదిగింప చేయునుగాక. రెండవది, వేరు పరిశుద్ధతకు గుర్తు. బాగా వినండి, వేరు పరిశుద్ధతకు గుర్తు. రోమాపత్రికలో పౌలు గారు ఇలా అంటాడు, టకమని నాతో కలిసి చెప్పండి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. అందరూ నాతో కలిసి పెద్దగా చెప్పాలి. అయ్యా వెనుకున్న వాళ్ళు కూడా, అయ్యా వెనుకున్న అన్నలు కూడా నాతో కలిసి రెడీ, 1 2 3 స్టార్ట్. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. మీరు చెప్పండి. ఓ వాటర్ బాటిల్ తాగే తమ్ముడా, తమ్ముడు నువ్వు చెప్పు. జీన్స్ టీషర్ట్ నాతో కలిసి చెప్పండి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. చివరిసారి, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. కొమ్మలు పరిశుద్ధంగా ఉండాలంటే ఏది పరిశుద్ధంగా ఉండాలి? నేనంట, వేరు కుళ్ళిపోతే కొమ్మలు కుళ్ళిపోతాయి, వేరు పాడైపోతే కొమ్మలు పాడైపోతాయి. వేరొక్కటి పరిశుద్ధంగా ఉంటే చెట్టంతా పరిశుద్ధంగా ఉంటుంది, కొమ్మలు పరిశుద్ధంగా ఉంటాయి. అయ్యలారా, ఈ మాట బాగా వినండి. దేవుడి స్థలములో కుటుంబాన్ని ఒక చెట్టుతో పోల్చాడు. పిల్లలను దేవుని వాక్యం కొమ్మలతో పోల్చింది. కొమ్మలనే పిల్లలు పరిశుద్ధంగా ఉండాలంటే తల్లిదండ్రులనే వేరు మొదట పరిశుద్ధంగా ఉండాలి. ఏ ఇంటిలో తల్లిదండ్రులనే వేరు పరిశుద్ధంగా ఉంటుందో, తల్లిదండ్రులనే వేరు ప్రార్థనా పరులుగా ఉంటారో, తల్లిదండ్రులనే వేరు బాగుంటే ఆ వేరులో నుంచి ఉద్భవించిన చెట్టు కానీ దానిలో నుంచి వచ్చిన కొమ్మలు కానీ పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నాతో కలిసి ఇంకోసారి ఈ మాట చెప్పండి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. వేరు ప్రార్థించే వేరైతే కొమ్మలు ప్రార్థిస్తాయి. తల్లిదండ్రులు ప్రార్థించే వాళ్ళైతే పిల్లలు ప్రార్థన పరులుగా ఉంటారు. తల్లి సాత్వికురాలైతే పిల్లలు సాత్వికురాలిగా ఉంటారు. తల్లి సాధుత్వం కలిగిందైతే కుమార్తె కూడా సాధుత్వం కలిగిందిగా ఉంటుంది. తల్లి గయ్యాలి గంపైతే, రాకాసి రంపైతే, సూర్యకాంతానికి అక్కయితే పిల్లలు ఎలా అవుతారు? తల్లిదండ్రులారా, నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, నీవెట్టివాడిగా బ్రతుకుతావో నీ పిల్లలు అట్టివారిగా బ్రతుకుతారు. నీవెట్టిదానిగా భూమి మీద జీవిస్తావో నీ పిల్లలు అట్టివారిగా జీవించే అవకాశం ఉంటుంది. హెస్కేలు గ్రంథంలో రాసి ఉంటుంది, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అనండి ఆ మాట. ఇంకా మీకు అర్థం కాలేదా? నా భాషలో చెప్తాను. నేనున్నాను. చదువుకునే రోజుల్లో
నా రంగు మార్చాలని చాలా ప్రయత్నం చేశా. ఎవడో మా స్నేహితుడు ఒకడు వచ్చి చెప్పాడు, ఒరే ఏమి లేదురా, దాని గురించి నువ్వంతేమీ ఇబ్బంది పడొద్దు, మైసూర్ శాండిల్ సోప్ వాడు, నువ్వు తెల్లగా కాకపోతే నన్ను అడుగు అన్నాడు. ఇక ఆడి మాటిని గమనించండి, సహజంగా సోపు వాడితే 15 రోజులు వచ్చేది, ఆడు చెప్పిన మాటను బట్టి 3 రోజులకో సబ్బు అయిపోయేది. గమనించండి, మైసూర్ శాండిల్ సోపు రుద్దుదులు పెట్టేవాడిని. స్నానం చేసి బయటకు వచ్చి అద్దంలో చూసుకున్న ఆ ఒక్క నిమిషం మాత్రం తెల్లగుండేవాడిని, తర్వాత మామూలుగానే ఉండేది. నాకు ఒకరోజు అర్థం కాక, తెల్లగవుదామని ఎంత ప్రయత్నం చేసినా తెల్లగా కావట్లేదు ఏంట్రా, ఎందుకు నా రంగు మారలేదురా అని ఒకరోజు ఆలోచిస్తే ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏమనగా, మా నాన్న ఒరిజినల్ నలుపు, మా అమ్మ ఒరిజినల్ నలుపు. మీకు అర్థమైందా? అమ్మా నాన్న నలుపు, మనం ఏ రంగులో పడతాం? కొంచెం గట్టిగా. అయిలారా, నీ స్వభావం ఏదో, నీ పిల్లల్ని అలాంటి స్వభావం పరిపాలన చేసే అవకాశం ఉందన్న సంగతి ఎప్పుడు జీవితంలో మరిచిపోకు. ఓ తండ్రి, నీ మీద ప్రార్థనాత్మ ఉంటే నీ పిల్లలు ప్రార్థనా పరులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. నువ్వు దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించే వ్యక్తిత్వం కలిగిన వాడివైతే నీ కడుపున పుట్టిన పిల్లలు దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించే ప్రేమికులుగా మార్చబడతారు. నన్ను క్షమించు, ఒకవేళ నీ మీద త్రాగుబోతు దురాత్మ పరిపాలన చేస్తూ ఉంటే నీ పిల్లలు తాగుబోతులు అవుతారు, జాగ్రత్త. ఒకవేళ నీ మీద వ్యభిచారపు ఆత్మ పనిచేస్తూ ఉంటే, అక్రమ సంబంధాల్లో తిరిగి ఆత్మ పనిచేస్తూ ఉంటే, వ్యభిచార కొంపల వైపు తిరిగే దురాత్మ పరిపాలన చేస్తూ ఉంటే నీ కడుపున పుట్టిన పిల్లలు నీ వంటి వారిగా మారతారన్న సంగతి గ్రహించి, దేవుని వాక్యం అంటుంది, వేరు పరిశుద్ధమైనదైతే, చెప్పండి, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఒక విచిత్రమైన మాట చెప్తా. ఆడు పేరు మోసిన దొంగ, వివాహ వయసు వచ్చింది. తల్లిదండ్రులు అడిగారు, రే అబ్బాయి వివాహం చేసుకోరా, అమ్మాయిని చూద్దాం అనుకుంటున్నాం, ఎట్టంటే అమ్మాయిని చూడమంటావు అని అడిగారట. దొంగోడు అన్నాడట, మమ్మీ నేను దొంగోడు కదా, నేను చేసుకోబోయే అమ్మాయి మినిమం గజ దొంగ అయ్యి ఉండాల. ఎందుకు? నేను దొంగోడిని, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గజ దొంగ అయితే మేమిద్దరం మా కాంబినేషన్లో అద్భుతాలు సృష్టిస్తాం, మా కాంబినేషన్లో వండర్ సృష్టిస్తాం, నాకు గజ దొంగను చూడండి మమ్మీ అన్నాడట. వెంటనే తల్లిదండ్రులు అన్నారట, ఎక్కడైనా పెళ్లి చూపులకి వెళ్ళి మీ అమ్మాయి గజ దొంగేనా అని అడిగితే చెప్పు తీసుకొని కొడతారా నాయన, ఆ గజ దొంగని ఏదో నువ్వే చూసుకో అన్నారట. ఇక వీడికి నేనే చూసుకుంటానులే అని చెప్పి ఒకరోజు చీరాల ప్రాంతానికి దొంగతనానికి వచ్చాడట. దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసిన డబ్బు పర్సులో పెట్టుకున్నాడు, బస్సు ఎక్కాడు. ఈలోపు కండక్టర్ రానే వచ్చాడు. ఇతడు కూర్చున్న సీటు దగ్గరకు వచ్చి, బాబు టికెట్ ఎక్కడికి అన్నాడు. జేబులో చేయి పెట్టి పర్సు తీద్దామని జేబులో చేయి పెట్టాడు. విచిత్రం, పర్సు లేదు జేబులో. కండక్టర్ అడుగుతున్న, డబ్బులు ఇవ్వయ్యా, త్వరగా ఇవ్వయ్యా. సార్ బస్సు ఎక్కేటప్పుడు పర్సు ఉంది సార్, మరి ఈ లోపు ఏమైందో అర్థం కావట్లేదు, ఎట్టెట్లా అంటున్నాడు. ఈ లోపు ఎదురుగా కూర్చున్న స్త్రీలకు మాత్రమే కేటాయించబడి అని ఉంటుంది చూసారా, అక్కడ కూర్చున్న ఒక అమ్మాయి వీడి వైపు చూసి ఇట్టా అంటుందంట. వీడు వెళ్ళి, నా పర్సు నువ్వు దొంగతనం చేసావా అన్నాడట. ఎస్, నీ జేబులో నేనే దొంగతనం చేశాను అందట. వెంటనే వీడు ఆ అమ్మాయి చేయబెట్టుకొని, అట్టయితే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట. ఆ అమ్మాయి ఏందట, నీలాంటి అమ్మాయికి నేను ఎందుకు చేసుకుంటారా పెళ్ళి, నేను పెళ్లి చేసుకోవాలంటే వాడు మినిమం దొంగ అయి ఉండాలా, నేను గజ దొంగనే, నేను వివాహం చేసుకోబోయేవాడు మినిమం దొంగ అయి ఉండాలంటే ఈడు అన్నాడట, పిచ్చి మొహమా, నా జేబులో దొంగతనం చేసిన పర్సు నేను దొంగతనం చేసిందేనే. మొత్తానికి మనసు కలిసింది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎవరెవరు? దొంగ పెద్దగా, దొంగ గజ దొంగ, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిన తర్వాత దొంగ గజ దొంగ ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా? అమ్మాయి, మనం దొంగోళం అయితే అయ్యాం కానీ మన పిల్లలు మాత్రం, చెప్పేది ఏదో పెద్దగా చెప్పండి అమ్మా, మన పిల్లలు మాత్రం దొంగోళ్ళు కాకూడదు. వాడు కలెక్టర్ కావాలా, యాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారట.
ఈ మాటల మధ్యలో అమ్మాయి గర్భవతి అయింది. డెలివరీ నిమిత్తం చీరాల హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఏ హాస్పిటల్లో నన్ను అడగొద్దు, నాకు కూడా తెలియదు. చీరాల హాస్పిటల్కి తీసుకొచ్చారు. నర్సక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి వచ్చింది. ఆపరేషన్ అంతా అయిపోయింది. ఇక చేతులు కడుక్కుందామని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది. నర్సక్క వేలు కొండాల్సిన ఉంగరం కనపట్ల. ఏమైందిరా ఉంగరం అని చెప్పి, ఎంతకు నేను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు పెట్టుకున్నానా లేదా, ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు పెట్టుకోవటానికి అసలు ఉంగరం తీస్తేనే కదా. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఉంగరం తలుక్కుమని మెరిసిందే, ఈలోపు ఏమైపోయిందిరా బాబు అని అర్థం కాక ఈ ఆపరేషన్ చేసిన మంచం దగ్గరకు వచ్చింది. ఆ తల్లి గాఢ నిద్రలో ఉంది. అప్పుడే పుట్టిన అబ్బాయి ఉన్నాడు చూసారా, విచిత్రం. వాడు ఒక చెయ్యి ఇట్ట తెరిచాడట, ఇంకో చెయ్యి మాత్రం ఇట్ట మూసాడట. ఈ నర్సక్కకి అర్థం కాక, తెరిస్తే 2 చేతులు తెరవాలి, మూస్తే 2 చేతులు మూయాలి. ఇదే విచిత్రం రా. ఒక చెయ్యం మూసాడు, ఇంకో చెయ్యం తెరిచాడు, ఏంట్రా అని చెప్పి ఆ మూసిన చెయ్యి తెరిస్తే అందులో ఉంది ఉంగరం. విన్నారా? తల్లిదండ్రులేమో వయసుకు వచ్చిన తర్వాత దొంగోళ్ళు అయ్యారు. ఈ దొంగోళ్ళు కడుపును పుట్టినోడు పుట్టుకతోనే దొంగతనంలో PhD చేశాడు, మాస్టర్ డిగ్రీ చేశాడు. అయ్యా, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. పరిశుద్ధత ఎక్కడుంటుందో ఆ చెట్టు మహావృక్షంలాగా విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. ఇందాక దైవజనుడు చెప్పారు కదా, నీ చేతిలో పాపముండుట చూసి దూరంగా పారవేసిన యెడల నీ తేజస్సు మధ్యాహ్న కాల తేజస్సు వలె ప్రకాశించునుగాక. ఈ వాక్యం వింటున్న అయ్యలారా, వేటకు వెళ్ళబోతున్న అయ్యలారా, చేపల వేటకు వెళ్ళబోతున్న అయ్యలారా, వ్యవసాయం చేయబోతున్న అయ్యలారా, వ్యాపారం చేయబోతున్న అయ్యలారా, మీ చేతిలో ఏదుందో మీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగిస్తాడు. మీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ చేతిలో ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా. ఒకవేళ నీ చేతిలో సిగరెట్ అనే పాపం ఉందా, పారవేయ్. బ్రాందీ అనే పాపం ఉందా, పారవేయ్. మద్యం అనే పాపం ఉందా, పారవేయ్. సిగరెట్ అనే పాపం ఉందా, ఈ రాత్రి వాక్యం వింటుండగా ఆ పాపాన్ని నువ్వు పారవేయగలిగితే అంతకంతకు వర్ధిల్లే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈ కాలంలో ఉన్న పాపాలన్నిటిలో ఒకసారి చూడండి. నీ చేతిలో పాపముండుట చూసి, ఈ దినాల్లో ఉన్న పాపం ఏదో తెలుసా? చెప్పండి. ఏమంత సైలెంట్ అయిపోయారు? ఈ దినాల్లో మనుషుల చేతిలో ఉన్న పాపం గమనించండి. ఒకప్పుడు సినిమా చూడాలంటే వెండి తెరకి వెళ్ళేవాళ్ళు, ఆ తర్వాత బుల్లి తెర, ఇప్పుడు సిట్టి తెర చేతిలోకి వచ్చేసింది. సినిమాలేం కర్మ, చూడకూడని ఫోర్నోగ్రఫీ వీడియోలు చూసి, నేకెడ్ వీడియోస్ చూసి, పోర్న్ వీడియోస్ చూసి మానసిక వ్యభిచారులై దేవుని ఆశీర్వాదానికి దూరమైపోతున్న క్రైస్తవ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యలారా, ఒక శుభవార్త. ఈ సభ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? నీ చేతిలో ఉన్న పాపాన్ని ఈ రాత్రి నువ్వు దూరంగా పారవేయగలిగితే అంతకంతకు అభివృద్ధి పొందే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అంతకంతకు విస్తరించే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గమనించండి, చెట్టు బ్రతుకంతా దేని మీద ఆధారపడి ఉంది? ఆ వేరు ఎలా ఉండాలి? అది పరిశుద్ధమైనదై ఉండాలి. కుళ్ళిపోకూడదు, పాడు కాకూడదు. వేరొకటి కుళ్ళిపోతే చెట్టు అంతా పాడైపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ చేదైన వేరు మీలో మొలచిన, ఈ రాత్రి సభ ద్వారా ఆ చేదైన వేరును కత్తిరించుకోగలిగితే ఈ రాత్రి నుండే చిన్న స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి అంతకంతకు దేవుడు వర్ధిల్ల చేయునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అద్భుతం. వేరులో ఉన్న 3వ దివ్యమైన గుణం ఏంటంటే, విచిత్రం చూడండి. వేరు చెట్టు అంతటిని పోషిస్తుంది, చెట్టు అంతటిని బ్రతికిస్తుంది. ఇంకోసారి మిమ్మల్ని అడుగుతా, చెట్టు భవిష్యత్తు అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది కదా? చెట్టుకు కావలసిన నీరు ఏది సరఫరా చేస్తుంది?
వేరే. చెట్టు కావలసిన ఖనిజ పదార్థాలు, లవణ పదార్థాలు, పోషక పదార్థాలు, చెట్టు కావలసిన సమస్తము సరఫరా చేసేది వేరే. ఈ వేరు ఎక్కడి నుంచి తీసుకుంటుంది? భూమిలో నుంచి తీసుకొని కొంత తనలో ఉంచుకొని మిగతాదంతా చెట్టుకు సరఫరా చేస్తుంది. ఈ వేరులో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనండి ఆ మాట. ఇంకొంచెం పెద్దగా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఇది పుచ్చుకుంటుంది, భూమిలో నుంచి నీరు పుచ్చుకుంటుంది, ఆహార పదార్థాలు పుచ్చుకుంటుంది, ఖనిజ పదార్థాలు పుచ్చుకుంటుంది. ఆ పుచ్చుకున్న దానిలో కొంత తనలో ఉంచుకొని మిగతాదంతా చెట్టుకు సరఫరా చేస్తుంది. అలాంటి వేరు ఉండటాన్ని బట్టే చెట్టు మహావృక్షంలాగా ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. అయ్యా, అమ్మా, నా వైపు చూడండి, నేను ముగించబోతున్నాను. దేవుడు మీకు ఇచ్చిన దానిలో కొంత మీ కొరకు వాడుకొని, కొంత మీ పిల్లల కొరకు వాడుకొని, మీకు కలిగిన దానిలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీ ధనాన్ని వెదజల్లండి. అంతకంతకు దేవుడు మిమ్మల్ని ఎదిగింప చేయటం ప్రారంభిస్తాడు. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీకు ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు పరలోకపు తండ్రిని చూసి ఇలా అంటారు. నాతో కలిసి అందరి మాట అనండి. తండ్రి, నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా వైపు చూడండి. నేను ఎలా అన్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా చేయటానికి ప్రయత్నం చేయండి. తండ్రి, నావన్నీ నీవి, నీవన్నీ నావి. విన్నారు ఈ మాట? దేవునివి మనవి కావాలంటే మొదట మనవి దేవునివి కావాలి. మనం కలిగినవి, మనం కలిగిన డబ్బు, మనం కలిగిన ఆస్తి, మనం కలిగిన బలం, మనం కలిగిన సంపద, మనకున్నది దేవునిదైతే దేవుని కలిగిన ప్రతి దానికి మనం హక్కుదారులుగా మార్చబడతాం. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందుకనే యేసయ్య ఏమని ప్రార్థన చేశారు? నా వైపు చూడండి. తండ్రి, పెద్దగా, తండ్రి, నావన్నీ నీవి, నీవన్నీ నావి. మన ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా? తండ్రి, అక్కడేం దగ్గర, తండ్రి, నావన్నీ నావే, నీవన్నీ నావే. అద్భుతంగా ఉందా? ఏమని ప్రార్థన చేస్తాను చెప్పండి? తండ్రి, నావన్నీ నావే, నీవన్నీ నావే. క్రైస్తవ జనమా, వేరు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. తమ్ముడు రాజు ఎక్కడున్నాడు? ఎట్రా తమ్ముడు? గత సంవత్సరం నేను వచ్చా. ఇంత ఖరీదైన మీటింగ్స్ ఈ ఒక్క తమ్ముడే ఖర్చు పెట్టుకొని వేటకు వెళ్ళే ముందు నా గ్రామ ప్రజలందరికీ దేవుని వాక్యం ప్రకటించాలని, దేవుని వాక్యం అందించాలని ఈ మీటింగ్స్ నిమిత్తం ఖర్చు అంతా ఈ ఒక్క బిడ్డ, ఇంకొంతమంది సహకరించారనుకోండి, ఈ ఒక్క బిడ్డ నా గ్రామ ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించాలి. దేవుడు నాకు ఇచ్చిన దానిలో కొంత ధనాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడాలని ఆ పేద స్థితిలోనే ప్రతి సంవత్సరం ఇక్కడ మీటింగ్ పెడతాడు. నేను గత సంవత్సరం వచ్చి ఈ ఇంట్లో భోజనం చేసి ఈ కుటుంబ స్థితి చూసిన తర్వాత ఆయన ఏదో వెళ్ళేటప్పుడు కానుక ఇవ్వబోయాడు. నేను పైసా తీసుకోవాలా అన్న, ఈ సంవత్సరం కూడా తీసుకోను, సరేనా? సపట్లు కొట్టారా? దేనికో సరే, మీరు ఇవ్వండి. దీనికి పేద కుటుంబం ఏదన్నా వెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే ఆ ఇంటిని చూసి ఏడుపు వచ్చింది. ఇంత చిన్న గ్రామంలో అసలు ఈయన గుండెల్లో దేవుడు పుట్టించిన విశ్వాస బేజం, పేద కుటుంబం, చిన్న ఇల్లు. వాళ్ళ తల్లికి తండ్రికి నాన్నకు మాట్లాడతాడా? మాటలు రావు. మోగాతనా నాన్నకు మాటలు రావు. అమ్మ చనిపోయింది మొన్న, అమాయకురాలు. తల్లి అమాయకురాలు, తండ్రి మోగాయన. బహుపేద కుటుంబం.
ఆ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తితే తనకు కలిగిన దాన్ని దేవుని రాజ్యవ్యాప్తి కొరకు వెదజల్లుతూ వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జనమా, విశ్వసించండి, ఎప్పుడు మీ జీవితంలో మీకు కలిగిన దానిలో ఎంతో కొంత దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వెదజల్లండి. బైబిల్లో రాయబడిన మాట, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఆమేన్. ఇంకోసారి చెప్పండి, వెదజల్లి పెద్దగా చెప్పండి, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఒకడు అభివృద్ధి పొందాలంటే మొదట ఏం చేయాలి? వెదజల్లాలి. ఎక్కడ వెదజల్లాలి? బ్రాందీ షాప్ కాడు కాదు, మటన్ దుకాణం కాడు కాదు. చాలామంది క్రైస్తవులు మటన్ దుకాణానికి వెళ్ళిన చోట 500 కాగితం మారుస్తారు, బట్టల దుకాణానికి వెళ్ళిన చోట 1,000 రూపాయలు మారుస్తారు. గమనించండి, టీవీలు కొనడానికి వెళ్ళినప్పుడు 500 కాదు 1,000 రూపాయల కాగితం మారుస్తాడు. విచిత్రం ఏంటో తెలుసా? మందిరంలో కానుకేయటానికి మాత్రం జేబులో చేయి పెట్టి ఉన్న కాగితాలు అన్నిటిలో చిన్న కాగితం ఏది, 10 రూపాయల కాగితం ఏదని మొత్తానికి సముద్రంలో ఈత కొట్టినట్టుగా మా వాడు జేబులో ఈత కొడతాడు. ఈ కొత్త కాగితాలు వచ్చిన తర్వాత, దేవసహాయం అన్న కొత్త కాగితాలు వచ్చిన తర్వాత ఏది 200 కాగితమో, ఏది 20 రూపాయల కాగితమో, ఏది 10 రూపాయల కాగితమో అసలు అర్థం కావట్లా. కొత్త కాగితాలు వచ్చిన తర్వాత మా వాడు జేబులో చేయి పెట్టి కాగితాలు నలిపి ఏసన్న గారి భాషలో చెప్పాలంటే నలిపి కాగితాలకు చెమట పుట్టించి తీస్తాడప్పుడు ఒక కాగితం ఎంత? అదిగో మా వాడు చెప్తున్నాడు, 10, క్రిస్మస్కి 10, జనవరి పండగకి 10, పుట్టినరోజు, సచిన రోజు, దినం రోజు 10. అయిలారా, నేను మీ దగ్గర నుంచి ఏదో ఆశించి, నాకు మీ డబ్బు అవసరంలా, మీ డబ్బు కోసం నేను చెప్పట్లా. నేను మీతో ఒక మాట అంట, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీ ధనాన్ని వెదజల్లండి. వెదజల్లే కొద్దీ అభివృద్ధి పొందే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. వేరు నేర్పుతున్న పాఠం పుచ్చుకొనుట కంటే, పెద్దగా చెప్పండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవుని వాక్యం నేర్పుతున్న పాఠం. అయ్యా, మీరు ఏ గ్రామాలకు వెళ్తున్నారో, మీరు ఏ గ్రామాలలో దేవుని మందిరానికి వెళ్తున్నారో, ఏ గ్రామాలలో సంఘాల్లో కట్టబడుతున్నారో, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మీరు వెళ్తున్న సంఘాలలో మీ దైవ సేవకులకి కుడి భుజంగా నిలవబడండి. దేవుని రాజ్య వ్యాప్తిలో పాలు పంపులు పొందండి. సంఘాన్ని మీరు కట్టడం ప్రారంభిస్తే మీ ఇంటిని దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. మీ చేతులు దేవుని ఇంటిని నిలవబెడితే మీ ఇంటిని నా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఒకవేళ ఒకప్పుడు నువ్వు చిన్న స్థితిలో ఉన్నా, ఆ చిన్న స్థితిలోనే దేవుడిని నిన్ను వదిలిపెట్టడం, ఆ చిన్నవారిని పెంచి పెద్ద చేయునట్లుగా, నంబర్ 1 యేసుక్రీస్తు అనే వేరు మీద మనం ఆధారపడాలి. నంబర్ 2 పరిశుద్ధత కలిగి బ్రతకాలి. నంబర్ 3 త్యాగపు జీవితం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. విన్నారు కదా? ఇంకోసారి మిమ్మల్ని అడుగుతా, చెట్టు బ్రతుకంతా దేని మీద ఆధారపడి ఉంది? ఇంకొంచెం పెద్దగా, చెట్టు బ్రతుకంతా దేని మీద ఆధారపడి ఉంది? వేరు మీద ఆధారపడింది. ఇప్పుడు చెట్టు వైపు చూస్తే కొమ్మలు కనపడతాయా, కనపడవా? ఆ కొమ్మల మీద ఆకులు కనపడతాయా, కనపడవా? ఆ కొమ్మల మీద కాయ కనపడుతుందా, కనపడదా? పూత కనపడిద్దా, కనపడదా? ఏం మాట్లాడరు? వేరు కనపడిద్దా, కనపడదా? చెట్టును బ్రతికించింది ఏది? పెద్దగా ఏరు కాదురా, వేరు. ఏరు అంటే మళ్ళీ ఏదో కాలువకి వెళ్ళిపోద్ది. వేరు అనండి. ఒక చెట్టును చూస్తే టకమని చెప్పండి తల్లి, కొమ్మలు కనపడ్డాయా లేదా? ఆకులు కనపడ్డాయా లేదా? పూత కనపడిందా లేదా? కాండం కనపడిందా లేదా? వేరు కనపడిందా, కనపడలేదా? కొంచెం పెద్దగానమ్మా. లేదా వేరు? చెట్టు అంతటిని బ్రతికించింది వేరు, కానీ ఆ వేరు ఎక్కడ బయటకు కనపడదు. బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే
మీ సంఘానికి ఎంతైనా మీరు ఉపయోగపడండి. 1000 రూపాయలు కానుకే ఇవ్వండి, లక్షల రూపాయలు కానుకే ఇవ్వండి. ఎంత ఇచ్చినా ప్రజలకు కనపడటానికి ఇష్టపడకండి. వేరులాగా మరుగుగా ఉండండి. ఎంత మరుగుగా ఉంటావో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. నా మాట మీకు అర్థమైందా? ఎంత మరుగుగా ఉంటావో అంత వెలుగులోనికి తీసుకొస్తాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో చేసేది చారాన, చెప్పేది బారాన. చేసేది ఇంత, చెప్పుకునేది మాత్రం ఎంత అంటే నోటి మాటలతో చెప్పలేనంత. ఇలాగే మే మాసం పాలకొల్లు ప్రాంతంలో ఒక చోట మీటింగ్కి వెళ్ళాం. మంచి మే నెల, కరెంటు పోయింది. ఎక్కడ ఫ్యాన్లు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. నేను అట్లా కూర్చొని ఫ్యాన్ వైపు చూసా. ఒక్కొక్క రెక్క మీద ఒక్కొక్క పేరు రాసి ఉంది. ఏమిటా రాసి ఉందని పైకి చూస్తే ఒక రెక్క మీద అల్లం అని రాసింది, ఇంకో రెక్క మీద బెల్లం అని రాసింది, ఇంకో రెక్క మీద సుబ్బారావు అని రాసింది. నేను అడిగా, అయ్యా ఒక రెక్క మీద అల్లం, ఇంకో రెక్క మీద బెల్లం, ఇంకో రెక్క మీద సుబ్బారావు అని రాశారేంటి అన్న. ఆయన పక్క నవ్వుతా, అయ్యగారు ఈ ఫ్యాన్ ఇచ్చిన ఆయన ఇంటి పేరు అల్లం, ఆయన చేసే వ్యాపారం బెల్లం, ఆయన పేరేమో మీకు కూడా తెలిసిపోయింది, ఆయన పేరేమో సుబ్బారావు. నేను మనసులో అనుకున్నా, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఫ్యాన్ కనిపెట్టినోడు 4వ రెక్క కనిపెట్టల. ఒకవేళ 4వ రెక్కే కనుక కనిపెట్టుంటే, 4వ రెక్క కనుక పెట్టుంటే ఎవరి పేరు రాసి ఉండేవాడో తెలుసా? హోమ్ మినిస్టర్ పేరు రాసి ఉండేవాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ సుబ్బారావు పేరు ఎక్కడుంది? సుబ్బారావు ఎక్కడున్నాడు? కరెంట్ వస్తే సుబ్బారావు అక్కడే తిరుగుతాడు. చర్చి పైకప్పు దాటిక పోదు. నా దేవుని వాక్యం అంటుంది, కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా నువ్వు చేస్తే రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభించును గాక. గట్టిగా చెప్తా మామన్, నువ్వెంతైనా చేయి, లక్షల రూపాయలు దేవుని కానుక ఇవ్వుగాక. నువ్వు చేసింది 10 మందికి తెలియకుండా ఎంత మరుగుగా ఉంచుతావో అంత వెలుగులోనికి దేవుడు నిన్ను తీసుకురావటం ప్రారంభిస్తాడు. మీకు ఒక విచిత్రం చెప్తా. తాబేలు ఉంది, ఒకేసారి 13 గుడ్లు పెట్టిద్దట. ఒకేసారి 13 గుడ్లు పెట్టిద్దట. అయితే గుడ్లు పెట్టేటప్పుడు 13 గుడ్లు పెట్టినా ఎంత కూడా సౌండ్ రాదట. ఒకేసారి 13 గుడ్లు పెట్టి ఇంత కూడా శబ్దం రాదట. అంత సైలెంట్గా గుడ్లు పెట్టిద్దట. కోడి పెట్టేది 1 గుడ్డు. మీకు అర్థమైపోయింది. థామస్ అన్న, కోడి ఎన్ని గుడ్లు పెట్టింది? అది పెట్టేది 1 గుడ్డు. 1 గుడ్డు పెట్టి మైకు లేకుండా ఊరు చివరితో కనపడేటట్టుగా కుక్కరొక్క నరుస్తుంది. పెట్టేది 1 గుడ్డు. చర్చెస్లో ఈ కోడి లాంటి బ్యాచ్ ఉంటుంది. చేసేది ఇంత, కానీ పద్దాకలో నేను ఎంత చేశానో తెలుసా? పద్దాకలు వీడికి భజన వాయించాల. ఇక పొగిడితేనే, అది కూడా పొగిడితేనే 10 రూపాయలు, పొగడకపోతే ఆ 10 రూపాయలు కూడా ఉండదు. వింటున్నారా? ఎప్పుడు అయ్యలారా, దేవుని సన్నిధిలో ఎంత మరుగుగా ఉంటావో నా దేవుడు నిన్నంత వెలుగులోనికి తీసుకొచ్చును గాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. మీకు ఒక బంపర్ ఆఫర్. నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. ఎవరైనా దీనికి సమాధానం చెప్తే, కరెక్ట్గా సమాధానం చెప్తే 1 కోటి రూపాయలు గిఫ్ట్ ఇస్తా. 1 కోటి రూపాయలు. ఒకవేళ నా దగ్గర డబ్బులు లేకపోయినా మా థామస్ అన్న అడిగి, లేకపోతే మా మేసాలన్న ఉన్నాడు, ఏదైనా అవసరం ఉంటే ఇస్తావా లేదా? ఎట్టంటే సరే ఏనండి, ఒకవేళ నా దగ్గర లేకపోతే థామస్ అన్న అడిగో, లేకపోతే మా సలాం అలేకుం గారిని అడిగో, ఎవరినో ఒక అడిగి ఏదో ఒకటి చేస్తా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి కరెక్ట్గా ఎవరైతే సమాధానం చెప్తారో 1 కోటి రూపాయలు. తమ్ముడా రాజు, నీకు కూడా ఆఫర్. ఈ 1 కోటి రూపాయలు కనుక నీకు దొరికితే
ఇక నువ్వు వేటకు వెళ్ళాల్సిన అవసరం లేదు తమ్ముడా. అసలు ప్రశ్న, యేసు ప్రభు వారికి 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్నపిల్లోడు ఇచ్చాడే, ఆ చిన్నపిల్లోడి పేరేంటి? థామస్ అన్న, మీకు కూడా ఆఫర్. ఆ చిన్నపిల్లోడి పేరేంటి? తమ్ముడు కెల్విన్, నీకు ఆఫర్. ఆ చిన్నపిల్లోడి పేరేంటి? దేవ సహాయం అన్న, ఎవరికన్నా తెలుసా చిన్నపిల్లోడి పేరు? నా వైపు చూసి నన్ను అడగండి. అయ్యగారు మరి మాకు తెలియదు, మీకు తెలుసా అని అడగండి. నాకు కూడా తెలియదు, ఎందుకంటే బైబిల్లో రాసి లేదు. ఎందుకు? కుడి చేత్తో చేసింది, కుడి చేత్తో చేసింది. దైవజనుడైన ఎలీషాకి మేడగది కట్టి బల్ల పీట కుర్చీ ఇవన్నీ ఏర్పాటు చేసిందే. టకమని సమాధానం చెప్పండి, ఆ తల్లి పేరేంటి? నేను అడిగింది వాళ్ళ ఊరి పేరు కాదమ్మా, ఆ తల్లి పేరేంటి? బాపట్ల ప్రసాద్ అన్న, నీకు కూడా బంపర్ ఆఫర్. ఆ తల్లి పేరేంటి? రాయలా. ఎందుకో తెలుసా? మనం దేవుని కొరకు ఏం చేసినా ఎంత చేసినా మరుగుగా ఉంచాలి. ఎంత మరుగుగా ఉంటామో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఎంత మరుగుగా ఉంటామో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. అయిలారా, వేరు చెట్టు జీవితాన్ని శాసించినట్లుగా యేసుక్రీస్తు అనే వేరు మీద నువ్వు ఆధారపడితే, పరిశుద్ధత అనే వేరు నువ్వు కలిగి బ్రతికితే, త్యాగం అనే వేరు నువ్వు కలిగి బ్రతికితే, నువ్వు దేవుని కొరకు ఎంత చేసినా ఏమి చేసినా మరుగుగా ఉండే జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికితే, చిన్న స్థితిలో నా దేవుడు ఉంచడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా చేసి ఉన్నాను. పెద్దగా చెప్దాం ఆమేన్. ఆఖరి మాట నేను ముగించబోతున్నాను. రేపు దైవజనులు రాజన్న మన మధ్యలోకి వస్తారు. గొప్ప సేవకులు, ప్రపంచ దేశాల్లో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు రేపు వస్తూ ఒక్కొక్కళ్ళు 100 మందిని తీసుకొని రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దీనికి అంటారు ఆమేనని. ఇందాక దానికి అనలేదుగా. ఒక్కొక్కళ్ళు 100 మందిని తీసుకొచ్చుదురు గాక. తమ్ముళ్ళు, రేపు ఈ మైదానం, తమ్ముడా రాజు, రేపు ఇక ఆ దండం తీసేయాల. ఒక్కొక్కళ్ళు ఆటోల మీదో మీ వాహనాల మీదో మీరు ఎరిగిన వాళ్ళందరినీ తీసుకురండి. రేపు రాత్రి స్థలంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆఖరి మాట చెప్తాను, అద్భుతం, ముగిస్తున్నాను. వేరుందే, చెట్టు బ్రతుకంతా వేరు మీద ఆధారపడుతుంది అని విన్నాం కదా. వేరు భూమి లోపట ఉంటుంది, లోపటంతా చిమ్మ చీకటి, లోపట వెలుతురుండదు. కొమ్మలకు తగిలినట్లుగా ఈ చల్లని గాలి వేరుకు తగలదు, వెలుతురు వేర్ల మీద పడదు, చిమ్మ చీకటి. ఆ చిమ్మ చీకటిలో వేరున్నప్పుడు చుట్టూతా మట్టి. ఆ వేరు ప్రాక్కుంటా వెళ్ళేటప్పుడు మట్టి ఏం అడ్డు తొలగదు, మట్టి అడ్డుగా ఉంటుంది. వేరేం చేస్తుందో తెలుసా? మట్టిని తొలుచుకుంటూ ముందుకెళ్తుంది. కొన్ని సందర్భాల్లో బండరాళ్ళు వస్తాయి, ఆ వేరు డైరెక్షన్ మార్చుకొని ఇంకొక వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ బండరాయి ఉంది, ఇంకొక డైరెక్షన్లో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ బండరాయి ఉంది, వేరేం చేస్తుందో తెలుసా? బండరాలను సైతం బ్రద్దలు చేసుకుంటూ అది లోలోతుకు ముందుకు దూసుకుని వెళ్ళటం ప్రారంభిస్తుంది. మీరు ఎప్పుడైనా మర్రి చెట్టును, మర్రి విత్తనాన్ని కాంపౌండ్ వాళ్ళు పక్కన నాటితే ఒక 3 సంవత్సరాల తర్వాత కాంపౌండ్ వాళ్ళు 2 పార్టీలుగా విన్నారా? 2 పార్టీలుగా అది చీలిపోకపోతే నన్ను అడగండి. గోడ మొత్తం ఇలా విడిపోద్ది. ఎందుకో తెలుసా? ఆ మర్రి వేరు మట్టి ఎదురైనా, బండరాళ్ళు ఎదురైనా,
వాటిని బ్రద్దలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. వేరు దేన్ని చూపిస్తుందో తెలుసా? అభ్యంతరాల మధ్యలో ముందుకు మనం దూసుకుపోయే వ్యక్తులుగా ఉండాలి. క్రైస్తవ జీవితం అనేది ప్రతి క్షణం మన చుట్టూతో అభ్యంతరాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మన బంధువులే మనకు అభ్యంతరం అయిపోతారు. మరికొన్ని సందర్భాల్లో మన గ్రామస్తులే మనకు ఒక అభ్యంతరం అయిపోతారు. ఇంకొన్ని సందర్భాల్లో నీ శరీరంలో ఉన్న రోగం, నీ ఇంట్లో ఉన్న పేదరికం, వాటన్నిటికి మించి నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న పాపపు రోగం కొన్నిసార్లు అభ్యంతరంగా ఉండి దేవునిలో నువ్వు ఎదగకుండా ఆ వేరు చుట్టూత మట్టి ఉన్నట్లుగా కొన్ని ప్రతికూల పరిస్థితులు నీ బ్రతుకులో నీకు ఎదురవుతాయి. అయ్యా, క్రైస్తవునికి అభ్యంతరం రాదా? యేసుక్రీస్తు వారు అంటారు కదా, అభ్యంతరములు రాక మానవు అనండి మాట. అభ్యంతరములు రాక మానవు అంటే క్రైస్తవ జీవితంలో అడుగడుగున మనకు అభ్యంతరాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు ఒకప్పుడు నువ్వు ఎవరి మధ్యలో ఉన్నావో వాళ్ళలో నుంచి విడిచి నువ్వు దేవుని వైపు తిరిగితే నీ స్నేహితులే అంటారు, నువ్వు మన కులంలో నుంచి ఆ యేసు ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి ఇదిగో నీ పిల్లల పెళ్ళికి మేము రాం, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే మీ ఇంటికి మేము రాం, ఆ యేసు ప్రభు దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు అని కొన్నిసార్లు నీ సొంత కులస్తులే, నీ సొంత బంధువులే నీకు ఒక అభ్యంతరం అయిపోతారు. కులంలో నుంచి నిన్ను వెలివేస్తామంటారు. వాళ్ళు ఏదో కులంలో నుంచి వెలివేసామని మీరు ఏడ్చుకుంటా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటా చెప్పాల్సిన అవసరంలా మీతో అంట. ఎవరైతే మిమ్మల్ని వెలివేస్తానన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని, ఒరేయ్ తాగుబోతుడా, నువ్వు నన్ను వెలివేసేది ఏంట్రా? నిన్నే మేము వెలివేస్తా ఉన్నాం. నువ్వు మమ్మల్ని వెలివేసేదేంటి? ఆహా, మమ్మల్ని వెలివేస్తావా? మరి మీ పిల్లల పెళ్ళికి ఎవరు వస్తారు? మీ పిల్లల పెళ్ళికి ఎవరు వస్తారో చూస్తాం అని అన్నారా? వినండిరా తల్లి, మీ పిల్లల పెళ్ళికి జనాలు రావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, హైదరాబాద్ నుంచి 10,000 మందిని తీసుకొస్తా. కానీ ఛార్జీ డబ్బులు మాత్రం ఇయ్యనండోయ్. మా అయ్యగారులకు చెప్పండి, మనం ఎందుకు కంట్రోల్లో? క్రైస్తవుడు ఎప్పుడు ఒంటరివాడు కాదు, ఒక సమూహం, ఒక దేశం. క్రైస్తవుడు ఎప్పుడు ఒక ప్రపంచం. ఓ చిన్న కుటుంబం నిన్ను వెలివేస్తే, ఓ చిన్న గ్రామం నిన్ను వెలివేస్తే ప్రభువుని ప్రక్కన నిలవబడి అద్భుతం చూడండి. ఒక ఆయన ఇంగ్లాండ్ దేశంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదవటానికి వెళ్ళాడు. ఆయన చేతికి ఎవరో బైబిల్ గిఫ్ట్గా ఇచ్చారు, బాబు చదువని. ఆ సిక్కు కులస్తుడు ఏం చేశాడు తెలుసా? బైబిల్ని ఉన్నపాటున ముక్కలుగా చింపి తగలబెట్టేశాడు. బైబిల్ అట్ట అందంగా ఉండేసరికి ఈ అట్ట భలే అందంగా ఉందేనని షెల్ఫ్లో పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత షెల్ఫ్ సర్దుకుంటా ఉంటే బైబిల్ అట్ట కనపడింది. ఏంటో ఈ అట్టని చూశాడు. బైబిల్ అట్ట మీద రాయబడిన అక్షరాలు చూసి గడగడ వణుకుతున్నాడు. ఇంతకీ బైబిల్ అట్ట మీద ఏమని రాస్తుంది? పరిశుద్ధ గ్రంథం. అది ఇంగ్లీష్ బైబిల్, హోలీ బైబిల్ అని రాస్తుంది. విచిత్రం తెలుసా? పరిశుద్ధ గ్రంథం అన్న ఆ అక్షరాలు చదివి గడగడ వణుకుతున్నాడు. ఎందుకో తెలుసా? నేను సిక్కు కులంలో పుట్టినప్పుడు ఎన్నో మత గ్రంథాలు చదివా, ఎన్నో ఆయా దేవీ దేవతలకు సంబంధించిన చరిత్ర చదివా. ఏ మత గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు లేదే. ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? స్నేహితుడికి ఫోన్ చేశాడు, రేయ్ కొంచెం బైబిల్ తీసుకురా చదవాలి అన్నాడు. స్నేహితుడు బైబిల్ తీసుకొచ్చాడు, చదవటానికి కూర్చున్నాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 4 రోజుల్లో పూర్తి చేశాడు. బైబిల్ చదివి పూర్తి చేసే లోపు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాదు, ఏ చేత్తో బైబిల్ తగలబెట్టేశాడో అదే చేత్తో బైబిల్ పట్టుకొని ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఆ ఒక్క వ్యక్తి 10,000 సంఘాలు స్థాపించే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. విన్నారు ఈ మాట? ఒకానొక సందర్భంలో తాను పుట్టిన ప్రాంతానికి, పంజాబ్ రాష్ట్రంలో తాను పుట్టిన ప్రాంతానికి, తన పుట్టింటికి వెళ్ళాడు. తండ్రి అన్నాడు, రేయ్ క్రైస్తవ కుక్క, మనకు దేవుళ్ళు తక్కువయ్యా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావు, నువ్వు బ్రిటిష్ వాళ్ళ సొమ్ము కమ్ముడు పోయావు, కుక్క సొమ్ము కమ్ముడు పోయావు. ఇదిగో ఆ యేసు ప్రభు నీకు కావాలంటే
నేను సంపాదించిన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇయ్యం. యేసు ప్రభు నీకు కావాలంటే నా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో. నేను కావాలంటే, ఈ ఇల్లు కావాలంటే యేసు ప్రభుని విడిచిపెట్టు. ఆయన అన్నాడు, అయ్యా యేసు ప్రభు కొరకు దేన్నైనా విడిచిపెడతా, ఎవరినైనా విడిచిపెడతా, ఆస్తిని విడిచిపెడతా, ఐశ్వర్యాన్ని విడిచిపెడతా అని ఒట్టి చేతులతో బైబిల్ చేతబట్టుకొని తన పుట్టిన గడ్డను విడిచిపెట్టి బయటకు వచ్చాడు. ఒక్క కుటుంబాన్ని విడిచిపెడితే ఆ దైవ సేవకుడికి లక్షల కుటుంబాలు దేవుడు వరంగా దయచేశాడు. కోట్ల కొలది ఆత్మలను దేవుడు వరంగా దయచేశాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు కుటుంబమే ఏమైపోయింది? ఆయనకి అభ్యంతరం అయిపోయింది. అమ్మా, అయ్యా, నీ బంధువులే నీకు అభ్యంతరం అయిపోతారు, నీ కులస్తులే నీకు అభ్యంతరం అయిపోతారు. వాళ్ళు అభ్యంతరం అయ్యారని దాన్ని చూసి నువ్వు ఆగకుండా అభ్యంతరాల మధ్యలో నువ్వు సాగిపోతే, ఓ ఖరీదైన మాట చెప్తాను, గుండెల్లో రాసుకుని. అభ్యంతరాల మధ్యలో నువ్వు సాగిపోతే, అవరోధాల మధ్యలో నువ్వు సాగిపోతే, అవరోధాలనే రహదారులుగా దేవుడు మారుస్తాడు. అవరోధాలనే రహదారులుగా దేవుడు మార్చునుగాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం కొంచెం గట్టిగా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నీ శరీరంలో ఉన్న అనారోగ్యం, నీవు అనుభవించే పేదరికం, నీవు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బంది కొన్నిసార్లు నీకు అభ్యంతరం అయిపోద్ది. సాతాను వచ్చి అంటాడు, ఏవమ్మా దేవుడు ఏమి ఇచ్చాడని ఇంకా ప్రార్థనకి వెళ్తావమ్మా? అప్పులుగానే ఉన్నాయిగా, నీ భర్త ఇంకా మారలేదుగా, నెల నెల సంపాదించే డబ్బంతా వడ్డీకే పోతుందిగా, ఇంకెందుకమ్మా దేవుని దగ్గరికి వెళ్తావు? నీ అప్పుల సమస్యను చూసి నేను ఆపాలని ప్రయత్నం చేస్తాడు. నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని చూసి ఆపాలని ప్రయత్నం చేస్తాడు. నీ జీవితంలో ఎదురైన ఓటములను చూసి సాతాను విశ్వాస యాత్రలో నువ్వు సాగిపోకుండా నిన్ను ఆపాలని ప్రయత్నం చేస్తాడు. దైవజనమా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ అభ్యంతరాల మధ్యలో ఆగిపోకుండా, అనారోగ్యంలో కూడా నా దేవుని స్తుతిస్తా, ఆర్థిక ఇబ్బందిలో కూడా నా దేవుని స్తుతిస్తా, శ్రమల్లో కూడా దేవుని స్తుతిస్తా, పోరాటాల మధ్యలో కూడా నేను దేవుని సన్నిధిలో సాగిపోతానని పోరాటాల మధ్యలో నువ్వు సాగిపోవటం ప్రారంభిస్తే, ఇందాక చెప్పే కదా, జీవితంలో ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని రహదారిగా దేవుడు మార్చటం ప్రారంభించునుగాక. పెద్దగా చెప్తా మామన్. ఏది అభ్యంతరం ఉందో ఆ అభ్యంతరాల మధ్యలో మనం సాగిపోయే వ్యక్తులుగా ఉందుముగాక. అసలు ఈ అభ్యంతరాలు అన్నిటికంటే ప్రధాన అభ్యంతరం ఏదో తెలుసా? భక్తిలో నువ్వు ఎదగకుండా, దేవుల్లో నువ్వు సాగిపోకుండా, నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా నిలబడే మొట్టమొదటి అభ్యంతరం, నా వైపు చూడండి, నీ సొంత శరీరమే. నీ సొంత శరీరమే. నీ శరీరమే నీ బ్రతుకులో ఒక భయంకరమైన అభ్యంతరం. ఎలా అభ్యంతరం? ప్రతిరోజు అనుకుంటాం, దేవా రేపు ప్రొద్దున్నే 5ంటికి లేచి ప్రార్థన చేసుకోవాలి, రేపు ప్రొద్దున్నే 5ంటికి లేచి ప్రార్థన చేసుకోవాలి. నీకు మెలకు రాకపోయేసరికి అలారం కూడా కొనుక్కొచ్చుకున్నావు, అలారం తలగడ పక్కనే పెట్టుకున్నావు. నువ్వు లేచినా లేవకపోయినా అలారం మాత్రం 5ంటికి లేచి గణగణగణ కొడతా ఉంటుంది. అది కొట్టక మునిపే అలారం తలకాయ మీద ముట్టికాయ వేసి ఆపేసేస్తాం. నువ్వు లేవకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోకుండా ఆధ్యాత్మిక జీవితంలో నీకు అభ్యంతరంగా ఉండేది నీ సొంత శరీరమే. నువ్వు అనుకుంటావు, నా కంటితో నేను పాపం చేయనయ్యా, నా హృదయపు ఆలోచనలో నేను పాపం చేయనయ్యా, ఒక పవిత్రమైన జీవితం నా దేవుని కొరకు జీవిస్తానయ్యా అని మనసులో ఎన్నో రకాలుగా తీర్మానాలు చేసుకుంటావు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? భక్తి జీవితంలో నీ కన్నే నిన్ను ఓడగొట్టడం ప్రారంభిస్తుంది, నీ నోరే నిన్ను ఓడగొట్టడం ప్రారంభిస్తుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ సొంత శరీరమే నీకు ఒక అభ్యంతరంగా ఉంటుంది. ఏం చేద్దాం? శరీరంతో రాజీ పడిపోకుండా అపోస్తుడైన పౌలు గారు అంటాడు, పాపముతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా మనం పోరాడే వ్యక్తులుగా ఉండాలి. ఎలా పోరాడాలి? చెప్పండి, ఎలా పోరాడాలి? రక్తం కార్యాంతగా పోరాడుతూ అభ్యంతరాలు, మట్టి లాంటి అభ్యంతరాలు, బండరాల లాంటి అభ్యంతరాలు, అనారోగ్యాలు
ఆర్థిక సమస్యలు, వీటన్నిటి మధ్యలో వెనుకంజి వేయనయ్యా, నేను ముందుకే సాగిపోతానని దేవునిలో నువ్వు సాగిపోతే చిన్నదానిగా ఉన్న నిన్ను నా దేవుడు పెంచి మహావృక్షంగా నా దేవుడు మార్చునుగాక. అలాంటి మహావృక్షంగా దేవుడు మార్చాలంటే 5 శ్రేష్టమైన లక్షణాలు ఉండాలి. నంబర్ 1, యేసుక్రీస్తు మీద మనం ఆధారపడాలి. రైట్. నంబర్ 2, పరిశుద్ధత కలిగి మనం బ్రతకాలి. నంబర్ 3, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, త్యాగం కలిగిన వారిగా బ్రతకాలి. నంబర్ 4, మరుగైన జీవితం జీవించే వారిగా ఉండాలి. నంబర్ 5, అభ్యంతరాల మధ్యలో, అవరోధాల మధ్యలో ముందుకే మనం సాగిపోయే వ్యక్తులుగా బ్రతుకుదుముగాక. అలా బ్రతికితే ఏం జరిగిద్దో ఓ చిన్న మాట గుర్తుకు తెచ్చి నేను ముగిస్తా. అది దక్షిణ కొరియా దేశం. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఆ దేశం పూర్తిగా చితికిపోయి కొంతమంది యవ్వన బిడ్డలు దొంగతనానికి బానిసైపోయారు. ఓ భక్తి కలిగిన క్రైస్తవ తల్లి భర్తను కోల్పోయింది. ఆ ఒకే ఒక కొడుకును దగ్గర పెట్టుకొని పెంచుకుంటా ఉంది. అయితే ఆ కొడుకు ఎక్కడికో ఉద్యోగానికని వెళ్తున్నాడు, డబ్బు తీసుకొస్తున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లికి ఒకరోజు డౌట్ వచ్చింది. రే నాన్న, ఏ ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నావురా అని అడిగింది. కొడుకు ఏం చెప్పకుండా నవ్వుకుంటా వెళ్ళిపోయాడు. ఆ కొడుకు స్నేహితుడిని తల్లి పిలిచింది. రే నాన్న, అన్నయ్య నువ్వు రాత్రిపూట ఏదో డ్యూటీ ఉందని వెళ్తున్నారు కదా, ఏ ఉద్యోగం చేస్తున్నారు నాన్న అడిగింది. ఆ స్నేహితుడు చెప్పాడట, ఉద్యోగమా పాడా మమ్మీ, నేను అన్నయ్య రాత్రిపూట దొంగతనానికి వెళ్ళి ఆ దొంగతనపు డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాం అని యథార్థం చెప్పాడట. ఈ భక్తి కలిగిన క్రైస్తవ తల్లి దొంగతనపు డబ్బుతో తనను పోషిస్తున్నాడు కొడుకు అన్న వార్త విని కొడుకును పిలిచి కొడుకు కాళ్ళ మీద పడి ఏడుస్తుందట. రే నాన్న, నీతి లేని డబ్బుతో, వడ్డీ వ్యాపారాల ద్వారా వచ్చిన డబ్బుతో, ఎవడో కష్టార్జితాన్ని దోచుకున్న దొంగతనపు డబ్బుతో నువ్వు మమ్మల్ని పోషిస్తే అది మాకు ఆరోగ్యం కాదు, అది మాకు మేలు కాదు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు కారపెతుకులు తిన్నా పర్వాలా, నీతిగా సంపాదించిన డబ్బుతో పచ్చి మంచినీళ్ళు తాగినా పర్వాలా. వద్దురా నాయనా, దొంగతనపు డబ్బుతో పంచభక్ష పర్వాణాలు నువ్వు పెట్టినా మాకు అది మేలు కాదు, నువ్వు దొంగతనం మానేయి. కొడుకు కాళ్ళ మీద పడి ఏడ్చింది. తల్లి ఏడ్పు విని ఆ కొడుకు అక్కడికక్కడే దొంగతనం మానేశాడు. తల్లిని అడిగాడు, అమ్మా మరి కుటుంబాన్ని ఎట్లా పోషించాలి, ఎట్లా పోషించాలో నాకు అర్థం కావట్లేదు. రే నాన్న, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మనం చేసే చిన్న చేతి పనుల్లోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏదో ఒక పని చేసుకో, నీతియుక్తమైన పని చేయి. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించొద్దు, తప్పుడు త్రోవల్లో డబ్బు సంపాదించొద్దు, ఏదో ఒక పని చేయి. అప్పుడు తల్లి మాట విని ఆ యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? పాత సైకిల్ ఒకటి తీసుకొని ఇటువైపు సంచి ఒకటి తగిలించుకొని వీధి వీధి తిరుగుతా, పాత సామాన్లు కొంటాం. చిన్నప్పుడు వీధి తిరిగేవాళ్ళే అట్లా వీధి తిరుగుతూ పాత సామాన్లు కొనే చిన్న పని స్టార్ట్ చేశాడు. ఒక 3 సంవత్సరాలు ఆ పని వీధి తిరుగుతూ పాత ఇనప సామాను కొన్నాడు. ఒక చోట స్టాక్ చేసేవాడు. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ వ్యాపారం బాగా దీవించబడింది. సొంతగా తానే ఒక షాప్ తీసుకొని ఓ 10 మంది పని వాళ్ళను పెట్టుకొని ఆ 10 మందిని 10 ప్రాంతాలకు పాత సామాన్ నిమిత్తం పంపించాడు. 3-4 సంవత్సరాలు అయింది. అది కూడా బాగా దీవించబడింది. 6-7 సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి చిన్న కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ చిన్న కంపెనీ కూడా బాగా ఆశీర్వదించబడింది. ఆ తర్వాత ఐరన్ ఫ్యాక్టరీ తయారు చేశాడు. ఆ ఫ్యాక్టరీ కూడా ఆశీర్వదించబడింది. అదే దక్షిణ కొరియా దేశంలో అదే వ్యక్తి చివరికి కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించాడట. కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ. ఇది దక్షిణ కొరియా మీడియాకి తెలిసింది. ఈయన దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. అయ్యా, ఒకప్పుడు దక్షిణ కొరియా దేశంలో దొంగగా నువ్వు బ్రతికేవు కదా, ఒకప్పుడు దొంగగా బ్రతికిన నీవు ఈరోజు ఇదే దక్షిణ కొరియా దేశంలో కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని ఎట్లా నువ్వు స్థాపించగలిగావు? ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడు
దొంగగా బ్రతికిన నా జీవితాన్ని దొరగా మార్చింది జీవం కలిగిన దేవుని వాక్యం. జీవము కలిగిన దేవుని వాక్యం. ఒకప్పుడు దొంగనే, ఈ దొంగను దొరగా మార్చింది జీవము కలిగిన దేవుని వాక్యం. ఎలా మార్చిందయ్యా వాక్యం? నా తల్లి చెప్పింది, నీ పొరుగువాని దానిలో దేనిని ఆశించవద్దు. నీ పొరుగువాని ఎద్దునైనా గాడిదనైనా నీ పొరుగువాడి వస్త్రాన్నైనా ఆశించవద్దు అని వాక్యం చెప్పింది. ఆశించటమే తప్పు అయితే దొంగతనం ఇంకెంత తప్పో కదా. వాక్యం నా దగ్గరకు వచ్చినప్పుడు నా బ్రతుకు మార్చుకొని నీతిగా బ్రతకటం ప్రారంభించా. ఏ వాక్యాన్ని పట్టుకున్నానో ఆ వాక్యమే దొంగగా ఉన్న నన్ను లేవనెత్తి ఈరోజు దక్షిణ కొరియా దేశంలో దొరగా దేవుని వాక్యం నన్ను నిలవబెట్టింది. తమ్ముడు, చెల్లి, నీ గ్రామం నీకే ముద్రేసింది? దొంగడనే ముద్రేసిందా? నా ప్రభు ఆ ముద్రలు చెరపగలిగినటువంటి దేవుడు. తాగుబోతోడనే ముద్రేసిందా? పేదోడనే ముద్రేసిందా? దరిద్రుడనే ముద్రేసిందా? సమాజం నీకే ముద్రేసిందో నాకు తెలియదు. నా దేవుని వాక్యం పట్టుకో. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, నీ నిందకు ప్రతిగా ఈ రాత్రి నుండే 2 అంతల ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 2 అంతల దీవెన నీ తల మీద దేవుడు కుమ్మరించునుగాక.